హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక ముఖ్యమైన వీడియోతో మీ ముందుకైతే వచ్చాను. 2 సంవత్సరాల నుంచి ఒకే ఇంట్లో స్నానం చేయకుండా, సూర్యుడిని చూడకుండా, ఒకే ఇంట్లో ఒకే బెడ్ పైన పడుకుంటూ, చివరికి అతని డ్రెస్ కూడా ఇప్పలేని పరిస్థితిలో అతని టీషర్ట్ మొత్తం తాళ్ళు వేలాడదీసినట్టుగా అయిపోయింది. అలాంటి వ్యక్తిని మీకు ఈరోజు చూపిస్తున్నాను. చూస్తే మన గుండె తరుక్కుపోయేంతలా ఉంటుంది వీడియో. అయితే మెంటల్ హాస్పిటల్లో పనిచేసే వ్యక్తి చివరికి అతనే ఒక పిచ్చోడ్లా, ఒక సైకోలా మారిపోయి, అతనికి తండ్రి ఒక్కడే ఉన్నాడు, తల్లి కూడా లేదు. వాళ్ళ ఇంట్లో 18 నెలల నుంచి కరెంటు కూడా లేదు. వాళ్ళ తండ్రి ఏం చెప్తున్నాడంటే, వాళ్ళ బిడ్డే ఆ ఇల్లుకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమో తీసుకెళ్ళిందంట. వీళ్ళు కరెంటు బిల్లు కట్టలేక చాలా రోజులుంది అదే చీకటి గదిలో ఉంటున్నారు. సో అలాంటి సిచ్యువేషన్లో ఇది నార్త్లో జరిగింది. సో అలాంటి వ్యక్తిని ఒక పెద్ద ఫౌండేషన్కు సంబంధించిన వ్యక్తి, పోపట్ బాయ్ అని చాలా ఫేమస్ హిందీలో. సో అతనైతే కాపాడడం జరిగింది. వెళ్ళి వాళ్ళ తండ్రి పంపించిన మెసేజ్, వాళ్ళ ఇంటి పక్క వాళ్ళు పంపించిన మెసేజుల్ని అతను రిసీవ్ చేసుకొని వాళ్ళ ఇంటికైతే వెళ్ళి అతన్ని మామూలు మనిషిని చేయడానికైతే ప్రయత్నం చేశాడు. చూస్తే నాకు చాలా బాధ అనిపించింది. సో నేను కూడా హెల్పింగ్ హ్యాండ్స్ వీడియోసే చేస్తుంటాను కాబట్టి నాకు అలాంటి వీడియో చేయాలని అనిపించింది. ఈ మధ్య మొదలు పెట్టాను, ఫుడ్ అయితే అందిస్తున్నాను. వాళ్ళకి సంబంధించిన కొన్ని ఫొటోస్ అయితే ఉంటాయి, చూడండి కింద. మీరు థంబ్నెయిల్లో కూడా చూసే ఉంటుంది కదా, ఎలాంటి వ్యక్తిని ఏ విధంగా చేంజ్ చేసేది అన్నది. ఫ్రెండ్స్, లోకంలో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అని నాకైతే అనిపించింది. 2 సంవత్సరాల నుంచి చీకటి గదిలో ఉండడం అంటే అది మామూలు విషయం కాదు. అతని బెడ్ పైన అతని మలమూత్రాలు కానీ, అతని రూమ్ కానీ ఎంత దుర్వాసనగా ఉందంటే, అతని జుట్టు అయితే ఒక కొండ, హిమాలయాల్లో కొండలు ఉంటాయి కదా, అలాంటి కొండ లెక్క గడ్డగట్టకపోయింది. అలాంటి వ్యక్తిని తన మాటలతో హిప్నటైజ్ చేసిన విధంగా చేసి అతన్ని మంచి చేసుకొని అతన్ని స్నానం చేయించి అతన్ని అయితే వాళ్ళ ఆశ్రమానికి తీసుకెళ్ళడం జరిగింది. సో చాలా థ్యాంక్ యూ పోపట్ బాయ్. మీకు తెలుగు రాకపోవచ్చు, కానీ ఒక హెల్ప్ చేసే వ్యక్తిగా నేను మీకైతే పాదాభివందనం చేసినా తక్కువ. ఇతన్ని చూసిన తర్వాత నాకు ఒకటే అనిపించింది, ప్రపంచంలో ఇలాంటి వ్యక్తులు కూడా ఉంటారా? మళ్ళీ చూస్తే పెద్ద ఏజ్లా లేదు, నా ఏజు మీ ఏజ్ లాంటి వ్యక్తే. అలాంటి వ్యక్తి అంతమందికి సహాయం చేసి అంత పెద్ద ఆశ్రమాన్ని నడిపించడం అంటే మామూలు విషయం కాదు. దీనికి పార్ట్ 2 కూడా ఉంటుంది. పార్ట్ 2లో అతను ఏ విధంగా మంచిగా అయ్యాడు, సో అతను ప్రజెంట్ ఏం చేస్తున్నాడు, అవన్నీ నేను పార్ట్ 2లో చెప్తాను. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. పేదవాళ్లకు సహాయం చేయాలి అనే ఆలోచనతో నేను కూడా ఉన్నాను కాబట్టి ముందు మన ఛానల్లో కూడా ఇలాంటి వీడియోలు రావచ్చు. ఇదంటే కేవలం ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తున్నాను, కానీ ముందు మన ఛానల్లో అన్నీ కలిసి వస్తే మనకు ముందు నా ఛానల్లో కూడా ఇలాంటి వీడియోలు రావచ్చు. సో ఫ్రెండ్స్, మీతో పంచుకున్నాను. సో చాలా ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్. నా వీడియోలు నచ్చితే మీకు VMD Vlogs. సో థ్యాంక్ యూ. పార్ట్ 2తో మళ్ళీ కలుస్తాను. పార్ట్ 2లో అతను ఏ విధంగా అయ్యాడని చెప్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.